ఒక కాంట్రడిక్టింగ్ టాపిక్ తీసుకుందాం. దాని మీద ప్రవచనాలు ఇస్తాడు. దాని మీద కాదు, మనం హింసిస్తే ఆయన ఎగ్జైట్ అయ్యి క్లాస్ వీక్తాడు, లెక్చర్ ఇస్తాడు, గరికబాటు అవుతాడు. గరికపాటు అవుతాడు, ఇంకో గరికపాటు. మార్నింగ్ 7:30 అవుతుంది. ఇండియా వెళ్ళాలి. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఫ్రెష్ అయినా కలుద్దాం. బాయ్ అక్క. బాయ్ బాయ్ గిరి. బాయ్ బాయ్. నేను అక్కడ కలుస్తాలే కానీ బాయ్ బాయ్. వస్తారులే కానీ ఓకేనా? హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. బాయ్ బ్రో. లెట్స్ గో. గ్లౌజ్ వేసుకురా. నాకు అంత చల్లేమనిపిస్తలేదు ఎందుకు. నాకు ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ సన్నాయి, సో నాకు తొందరగా చేతులు తినదాన్ని పిక్ చేసుకుందాం, వెనక్కి పోదాం, కాఫీ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. శ్రీనాథన్ ఏం చేస్తాడు ముందర? డ్రైవింగ్ చేస్తాడు, ఇంకేం చేస్తాడు. అది చెప్తాడు, ప్రవచనాలు చెప్తాడు. ఒక కాంట్రడిక్టింగ్ టాపిక్ తీసుకుందాం. దాని మీద ప్రవచనాలు ఇస్తాడు. దాని మీద కాదు, మనం హింసిస్తే ఆయన ఎగ్జైట్ అయ్యి క్లాస్ వీక్తాడు, లెక్చర్ ఇస్తాడు, గరికబాటు అవుతాడు. గరికపాటు అవుతాడు, ఇంకో గరికపాటు. కాఫీ ఇక్కడ తీసుకున్నామా? వాళ్ళు పిక్ చేసుకున్నాక తీసుకున్నాం. పిక్ చేసుకున్నాక వాళ్ళేదమ్మా శ్రీనాథన్నకి కాల్ చేసి కిందకు వచ్చేసాం. ఇదే కదా ఫస్ట్ దే కదా శ్రీనాథ్ ఎఫ్ఎస్టి. ఓకే, అక్కడ కిందికి వచ్చేయండి. ఓకే, వచ్చేస్తున్నాం. బాయ్ బాయ్. అదే అక్కడ ఇస్తానులే సెండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్. మరి ఇప్పుడే బాయ్ చెప్పాడు తెలుసా కార్తిక్ గారు. కార్తిక్ చూడు వెనక్కి వెళ్ళిపోతాడు. నమస్తే. పోయి నడుపు, బండి నడుపు. I can I get two small ఈ పాలు ఎవరివి? మీ బుడ్డోడువా? two small coffees Maybe. with 2 milk. దానికి ఇవ్వాలి Can I also get a small ఎయిర్పోర్ట్ లో. వెనిలా ఐస్ కాఫీ విత్ ఎస్ప్రెసో. Can I also get one vanilla iced coffee? విత్ Medium white coffee? Vanilla iced coffee. You need a straw? Straw. Yeah, yes please. I got you get it. 1 second for the rest, okay? Okay. So that's been ఏంటిది అది? స్మాల్ కాఫీ విత్ 2 మిల్క్.
అన్ని తప్పుకొని వెళ్ళిపోవాలి మనం. ఇది ఎల్లు అయి కాదు, అయ్యి కోసం వెతికినాం బాగా. ఇది అయ్యే కదా, ఎల్ అంటే ఎట్లుంటది కదా, ఇది అయ్యే కదా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది ఎల్ ఎందుకు అవుతుంది? ఎల్ అంటే నీకు ఇట్లుండాలి కదా, అంటే స్మాల్ లెటర్. స్మాల్ లెటర్స్. స్మాల్ లెటర్స్. ఐ డోంట్ నో యా. ఇర్రెస్పాన్సిబుల్ గా. అదే కదా. పార్కింగ్ చూడటమే అన్ని తీసేసిరా? రమ్మంటే టమాటాస్ పోతుంది. వావ్ బాగుంది. అయ్యో రివర్స్ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అయితే 3 మార్లే ఫ్రంట్ రో బ్యాసినేట్ అది చాలా బాయ్ బాయ్. ముందు మిస్టర్ డార్లింగ్ కనబడుతున్నా. ఏ అటు చూడే అటు आगे चलिए सर, आगे. కాపీరైట్ అమ్మా. కాపీరైటా? వచ్చేసిన ఇండియాకి, ఇంటికి వచ్చేసిన. దిగ్గానే మరి నేలను ముద్దు పెట్టుకున్నావా? మనము అది సినిమారా ఇంద్రానా? ఇంద్రా సినిమాలో పెట్టినట్టు పెట్టలేదు కానీ కానీ వాడు ఫ్లైట్లో బాగుంటాడు కెప్టెన్ గాడు. వీఆర్ ల్యాండింగ్ ఇన్ హైదరాబాద్ అనగానే ఒక్కసారి ఇట్లా పులకరించింది. కంటిన్యూ ఏం రాలే కానీ ఓ చాలా రోజులు అయింది కదా విని పేరు వేరే వాళ్ళ నోడుతో అని అట్లా వచ్చింది. 3 years. యా, 3 years అంటే యాక్చువల్గా ఇంకా 4.5 years అన్నట్టే. మనం వచ్చింది అప్పుడు ఎంత 20 రోజులు కూడా లేము, ఏం తిరగలేదు, ఏం చేయలేదు, పనులలోనే అంత జస్ట్ పెళ్ళి నా పెళ్ళి కాదు అన్న పెళ్ళి. ఎన్నే ఉంటుందిరా గుర్తు ఏంది డబల్ చేసిరా? ఇది కాదు, ఇంటి వెంచర్ ఉంటుంది కదా, దాన్ని చిక్కగా చేశారు. నేను మొన్న 2-3 సార్లు తిప్పిన కార్ని స్పీకర్ లీయడానికి. అవునా? ఒకటే రూట్గా గల్లీ లేదు, ఎన్ని బిల్డింగ్లైనా అయిందా ఇక్కడ కూడా? గుర్తుపట్టలే ఫస్ట్ ఇల్లు. అసలు 6 monthsకి చేంజ్ అయిపోతుందేమో కదా. ఇది లేకుండా డబుల్ రోడ్ లాగా, డబుల్ రోడ్ సింగిల్ రోడ్ అప్పుడు ఉండేది. డివైడర్ కోసం చేసి డివైడర్ కట్టలేదా? విజయవాడ హైవే సరిపోవట్లేదు, 3 lane చేయాలి దాన్ని. ఏం ట్రాఫిక్ ఉందో వచ్చేటప్పుడు. అరే నేను మర్చిపోయినారా నిజంగా గల్లీ. ఇదే ఇల్లు. ఇదిరా? ఓకే, ఇటేరా, అదే పోలరా మనము. నాకే డిఫరెంట్ అనిపిస్తుంది అసలు.
ఒకే బల్ల వీడు ఏంది ఇట్టు వస్తుండు. అవతలేడు అసలు ఎవడికి ఎన్నడు అదే కదా. బ్యాక్